బీజేపీ ప్రభుత్వం విశాఖపై అకారణంగా కక్ష పెంచుకుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని కలియుగ దైవమైన వెంకటేశ్వర్ల స్వామి సన్నిధిలో చెప్పి అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనమని చెప్పడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు 5 లక్షల కోట్లు ఇవ్వాలని, కానీ 6.5 సంవత్సరంలో కేవలం 18,000 కోట్లు ఇచ్చి రాష్ట్రానికి మోసం చేసిందని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఆంధ్ర బ్యాంకును బీజేపీ కాలగర్భంలో కలిసివేసిందని అన్నారు. ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసి ప్రారంభించిన విశాఖ స్టీల్ ప్లాంట్లను నష్టాలలో ఉందని చెప్పి నరేంద్ర మోదీ ప్రైవేటీకరణ చేశాను అనడం దారుణమని, కాంగ్రెస్ పార్టీ ఇది చూస్తూ ఊరుకోదని అన్నారు. మన ప్రాణాలకు రక్షణ లేదు. ఎవరు మిగతా మీకంటే కొంచెం ఎక్కువ తెలుసు నాకు. ఇది రౌడీల పార్టీ. నేను ఎన్నికలకు ముందే చెప్పాను, పొరపాటునో గ్రహపాటునో వైకాపా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం రావణ కాష్టమవుతుంది, రాక్షస రాజ్యం అవుతుంది, ఆటవిక రాజ్యం అవుతుంది, పేటకో రౌడీ పూటకో రౌడీ తయారవుతారు అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను స్వానుభవంతో. వింటే కదా ఈరోజు అనుభవిస్తున్నాం. ఎవరికీ మనశ్శాంతి లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు. ఎవరి ఆస్తి ఎప్పుడు కబలిస్తారో, ఎవరి భూములు ఎప్పుడు కబలిస్తారో, ఎవరి ఇళ్లలో ఆడవాళ్ళకి ఏమవుతుందో, ఎవరి ప్రాణాలు గుట్టుక్కుమంటాయో, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి నాడు రాష్ట్రంలో ఉంది. ఇక టీడీపీ ఇది తెలుగు దద్దమ్మల పార్టీ. టీ అంటే దద్దమ్మల తెలుగు, డి అంటే దద్దమ్మల, పి అంటే పార్టీ. ఇది ఒక తెలుగు దద్దమ్మల పార్టీ. ఇక జనసేన మైసూరు పాకులో మైసూరు ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, జనసేనలో జనము ఉండదు, జనసేనలో సేన ఉండదు. ఇది జనసేన. కాబట్టి ఈ 3 బీజేపీ బినామీలు. కాబట్టి ఇటువంటి వాళ్ళ పరిస్థితిలో ఈనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అటు విశాఖలో, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, అటు అర్బన్ బాడీస్కు, ఇటు లోకల్ బాడీస్, రూరల్ బాడీస్కు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే. లాభాల బాటలోకి స్టీల్ ధర పెరిగిన దాన్ని బట్టే వస్తుంది. రెండవది, లేదు మీరు ఇంకా త్వరగా లాభాల బాటలోకి తేవాలంటే ఆ ఉన్న అప్పును రీస్ట్రక్చర్ చేయండి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డెట్ అంటే గతంలో 12% 14% వడ్డీతో తెచ్చింటారు. ఇప్పుడు వడ్డీలు తగ్గిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు తక్కువ వడ్డీకి 4 రూపాయల వడ్డీకి 4%, 6% వడ్డీకి తెచ్చి ఆ ఉన్నటువంటి 14%, 12% వడ్డీలు తెచ్చేసండి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద డెట్. దానికేమీ రాయితీలు కూడా లేదు. ప్రజెంటు మీరు అందరికీ ఇచ్చినటువంటి 4%కో 6%కో అప్పులు ఇస్తున్నారు, బ్యాంకులు ఇస్తున్నాయి. గతంలో 12-14% తెచ్చారు. ఈ డబ్బులు తీసుకొచ్చి వడ్డీకి అది కట్టేస్తే ఆ 14% వడ్డీ 16% వడ్డీ పోతుంది. జస్ట్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డెట్. ఇక మూడవది వెరీ ఈజీ, 2 ఏళ్ళు జిఎస్టీ లేకుండా చేయండి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే స్టీల్కి వచ్చేసి జస్ట్ 2 ఇయర్స్ జిఎస్టీ తీసేసేయండి. ఇమ్మీడియట్గా జంప్ అవుతుంది నష్టాల నుండి లాభాల్లోకి. అది చేయడం లేదు. లేదు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. లేదు ప్రభుత్వ రంగ సంస్థలే సెయిల్ కానీ ఎన్డిఎంసీలో కానీ మెర్జ్ చేయండి. లేదు ఒక 5% 10% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా కాకుండా మొత్తం వచ్చేసి అమ్మేస్తామంటే ఇంత సులభమైన పరిష్కారాలు నేను ఫస్టే చెప్పినట్లు మీరు ఏం చేయదు, వదిలిపెట్టండి. లాభాల బాటలోకి వస్తుంది అతి త్వరలో. ఎందుకంటే 2015 వరకు లాభాల బాటలో ఉండింది, ఆటోమేటిక్గా వస్తుంది. లేదా రెండవది రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద డెట్. తక్కువ వడ్డీకి తెచ్చి ఎక్కువ వడ్డీ లోన్ తెచ్చేసండి. అప్పుడు తెచ్చింది మీరే, ఇప్పుడు తెచ్చేది మీరే, కేంద్ర ప్రభుత్వం. లేదు మూడవది జిఎస్టీ.